మోంతా తుఫాన్ కు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కాకినాడ వైపుకి ఈ తుఫాన్ దూసుకొస్తోంది. మరికొద్ది నిమిషాల్లో ఇటు తుఫాన్ తీరం తాకే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఇటు దాని డైరెక్షన్ మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఏ క్షణమైనా సరే ఇటు తీరం తాకే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది మోంతా తుఫాన్. అక్కడ వాతావరణం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ తుఫాన్. భీకర గాలులు, భారీ వర్షాలు, ఇంకా విరుచుకు పడుతున్న తుఫాన్ కారణంగా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో ఉంటున్నారు. ఇక భారీగా వర్షం పడుతోంది. గాలులు కూడా తీవ్రంగా ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ అలలు ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ గాలులు 110 నుండి 130 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులు వీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా అంధకారంలో కాకినాడ, పిఠాపురం ఏరియాస్ కనిపిస్తున్నాయి. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలో కూడా మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భీకర గాలులు, భారీ వర్షాలు వైజాగ్ లో కనిపిస్తున్నాయి. అయితే 6 గంటలకు ఇటు తుఫాన్ తీరం తాకే అవకాశం ఉన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రెసెంట్ మరి ఎప్పుడైనా సరే తీరం తాకే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఇటు తీరం ఎక్కడ తాకుతోంది అనే డైరెక్షన్ ని కూడా ఇటు మోంతా తుఫాన్ మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అనూహ్యంగా ఇటు తీరం తాకే ఒక లొకేషన్ ను మార్చుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇక కాకినాడ తీరం వైపు ఇప్పటికే తుఫాన్ దూసుకొస్తోంది. ఏ క్షణమైనా సరే ఇటు తీరం తాకే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనము. చివరి నిమిషంలో దిశ మార్చుకుంది మోంతా తుఫాన్. కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. ఆ తీవ్రత కూడా మనకు కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అమలాపురం సమీపంలో ఇటు తీరం దాటే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు అక్కడ వీస్తున్నాయి. పెను గాలులతో పాటు కుంభవృష్టి వర్షం కూడా కురుస్తోంది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో ఇటు తుఫాన్ కదులుతూ కూడా తీరాన్ని తాకింది. అనూహ్యంగా చివరి నిమిషంలో దిశ మార్చుకుంది మోంతా తుఫాన్. కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. అయితే ముందుగా మనం కాకినాడలో తీరాన్ని తాకుతుంది అనుకున్న మోంతా తుఫాన్ ఇటు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరాన్ని తాకింది. అయితే మరికొద్ది గంటలు ఇటు బీభత్సం సృష్టించబోతోంది ఈ తుఫాన్. అనంతరం కూడా ఇటు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తీరం దాటే టైంలో భీకరంగా గాలులు వీచే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో సేఫ్ గా ఉండాలంటూ కూడా బిగ్ టీవీ కోరుకుంటోంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ప్రెసెంట్ చూస్తున్నాము ఇటు చివరి నిమిషంలో దిశ మార్చుకుంది మోంతా. చివరి నిమిషంలో మార్చుకోవడానికి అంటే ఇటు ఐఎండి ఎక్కడైతే తీరం తాకుతుంది అనుకున్నారో, ఎక్కడైతే తీరం తాకుతుంది అనుకుంటామో అక్కడ కాకుండా ఇటు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరం తాకింది. ఎలా చూడాలంటారు? అండ్ ఈ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అనుకోవాలి? మన అంచనా ప్రకారం 7 గంటలు మాక్సిమం ఉంటుంది అనుకుంటున్నాం. సో ప్రెసెంట్ అసలు మీ ఆ మ్యాప్ లో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అసలు ఎట్లా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్? ఎస్, మొత్తానికి మోంతా అటు భారత పరిశోధకులు కావచ్చు, లేకపోతే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ప్రపంచ వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులని, ఆ పరిశోధకుల్ని ముప్పు తిప్పలు పెట్టిందని చెప్పాలి. పూర్తిగా వాళ్ళ అంచనాలకు భిన్నంగా భారత వాతావరణ శాఖ అంచనాలకు, మరోవైపు ప్రపంచంలోని అనేక దేశాల అంచనాలకు తలకిందులు చేస్తూ వాళ్ళు అనుకున్నది ముందుగా యానం కాకినాడ మధ్య అనుకున్నారు, మచిలీపట్నంకి మరోవైపు అమలాపురానికి మధ్య అనుకున్నారు, అంతర్వేదికి మరోవైపు కాకినాడకి మధ్య అనుకున్నారు. ఈ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ తీరాన్ని కొద్దిసేపటి క్రితమే 8 గంటల దాటిన తర్వాత తీరాన్ని తాకింది. తాకడంతోనే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు, పూర్తిగా సముద్రం దగ్గర ఉప్పొంగుతున్న అలలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఏదైతే ఒక వ్యూ అనేది తాకిన దృశ్యాలను మనం చూస్తున్నాం. మోంతా తాకిన దృశ్యాలను మనం క్లియర్ కట్గా చూడగలుగుతున్నాం. పెద్ద ఎత్తున దాదాపుగా 100 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎక్కడ తాకిందనేది వీళ్ళ అంచనాలకి అందకుండానే దాదాపుగా మచిలీపట్నం, మరోవైపు కాకినాడ, విశాఖపట్నం ఈ తీర ప్రాంతాలకు సంబంధించిన పూర్తి అల్లకల్లోలంగా సముద్రం కనిపిస్తోంది. అంటే ఇక్కడ మనం చూసుకున్న దాంట్లోన ఖచ్చితంగా అంతకుముందు వీళ్ళు అనుకున్న దాంట్లో మూలపాలెం దగ్గర తాకిందనే ఒక అంచనాలు అయితే వీళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే అమలాపురానికి, కాకినాడకి మధ్యలోన ఇది తీరం దాటిందనేది ఒక చెప్తున్నారు. అయితే దీని ప్రభావంతో దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు తీరం దాటడానికి సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇదంతా దాదాపు 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఇది అంతా తుఫాను తిరుగుతుంది కాబట్టి దీంతో మోంతాకి సంబంధించి
అంటే కేవలం కనిపిస్తున్న ఐవాల్కి సంబంధించి 200 కిలోమీటర్ల వ్యాసార్థం ఉంది కాబట్టి ఇది అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ అటు భారత వాతావరణ శాఖ, ప్రపంచ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ పూర్తిగా వాళ్ళు అనుకున్న దిశను మార్చి మరీ ప్రయాణం చేసింది. అందుకనే ముందుగా వాళ్ళు అంతర్వేది, అంతకుముందు మచిలీపట్నం, కాకినాడ, యానం ఇలాగ అనేక ప్రాంతాలను చూజ్ చేసుకున్నా వెళ్తుందనేది తన దిశను మార్చుకొని ఇప్పుడు మూలపాలెం దగ్గర తాకింది అనేది ఒక సూచనగా మనకు అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి ఇది అమలాపురం అంతర్వేదిక మీదుగా వెళ్ళి అమలాపురం నుంచి బయటకు అంటే తీరం దాటి పూర్తిగా దాటుతుందా లేకపోతే కాకినాడ వైపు తీరం దాటుతుందా అనేది కూడా ఒక అంచనాలు అయితే వేస్తున్నారు. దాదాపుగా మొత్తం ఇది 3 నుంచి 4 నుంచి 5 గంటల పాటు మొత్తం ఈ ఉధృతి అంతా కొనసాగే అవకాశం ఉంది. మనం టోటల్గా పిక్చర్లో చూసుకుంటే ఇక్కడ కాకినాడ కావచ్చు, యానం, అమలాపురం, అంతర్వేది మనకు ఒక క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే మనకు కనిపిస్తోంది. అటు పిఠాపురం వరకు కాకినాడ, యానం, అమలాపురం, అంతర్వేది ఒక ముందుగా ఇచ్చిన దిశ ప్రకారం ఇది అంతర్వేది వైపు వెళ్తుంది అనుకున్నారు. తర్వాత యానం వైపు నుంచి కాకినాడ వైపు వెళ్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మూలపాలెం దగ్గర ఒక ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా లోపలికి ప్రవేశించింది. ఇది బలహీనపడడానికి అంటే పూర్తిగా ఏదైతే ఉందో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏదైతే మోంతా తన విస్తరించి ఉందో నుంచి ఐవాల్ వరకు ఇది పూర్తిగా దాటడానికి 3 నుంచి 4 లేకపోతే 5 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో వర్షాలు, భారీ వర్షాలు మనకి కనిపించే అవకాశం ఉంది. సముద్రం కూడా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. ఇప్పటికే జనాలందరూ పూర్తిగా చాలా ప్రాంతాల్లో అటు కాకినాడ కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్రాంతాలు కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా అర్ధరాత్రి ఉండే వాతావరణం అంతా కనిపిస్తోంది. చాలా చోట్ల కరెంటు దూరమైంది, రహదారులన్నీ దిగ్బంధం అయ్యాయి, కొన్ని చోట్ల రహదారులు తెగిపోయాయి. పిఠాపురం నుంచి అటు ఉప్పాడ వరకు ఉండే ప్రాంతాల్లోన అలలు ఎగిసి పడుతుండడంతో పూర్తిగా సముద్ర తీరం అంతా తెగిపోయి మనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రవాణా ఎక్కడ కనిపించడం లేదు, అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. అయితే గాలులు మాత్రం దాదాపుగా 100 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో మనకి ఈ గాలులు వీస్తున్నాయి. అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు పూర్తిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా టోటల్గా మనకు ఉండే పిక్చర్ని తీసుకుంటే యానం, కాకినాడ, పిఠాపురం ఇది అటు విశాఖపట్నం వరకు అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ మనకి మచిలీపట్నం దగ్గర నుంచి టోటల్గా మచిలీపట్నం మనకి కనిపిస్తుంది. మచిలీపట్నం ఇక్కడ నుంచి మనకి మచిలీపట్నం తీసుకుంటే మచిలీపట్నం దగ్గర నుంచి నర్సపూరు, అమలాపూరు, యానం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల మీదుగానే మొత్తం ఈ 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఏదైతే మోంతా అనేది తీరం దాటిందనేది చెప్తున్నారు. కాకపోతే తీరం దాటడానికి ఇంకా అన్ని చోట్ల కూడా 100 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తి విస్తీర్ణం కలిగి ఉంది కాబట్టి దాదాపుగా 200 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది కాబట్టి తీరం తాకిన తర్వాత కూడా దీని పరిధి అనేది ఇంకా సముద్రంలో ఇంకా 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల పరిధిలో మనకి కనిపిస్తూనే ఉంది. విశాఖపట్నానికి అయితే 220 కిలోమీటర్ల పరిధిలో కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత పెద్ద విస్తృతంగా ఉంది కాబట్టి మోంతా అనేది తన పరిధంతా అంటే దీంతో మనం ఒక్కసారి దీన్ని అంచనా వేసుకుంటే ఎక్కడైతే తిరుగుతున్న దీన్ని మనం వేల్ఫుల్ చూస్తున్నాం, ఒక సుడిగుండం లాంటి దీన్ని ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ భాగమే 200 కిలోమీటర్లు ఉంటే చుట్టూ ఉన్నది 2000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ 2000 కిలోమీటర్ల పరిధిలో ఉండే గాలులు వచ్చాయి, చాలా వరకు తుఫాను వాతావరణం కనిపించింది, సముద్రం అల్లకొల్లమైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఐవాలు దీంట్లోకి ఎంటర్ అయిందో పూర్తిగా ఇక్కడంతా కూడా ఇప్పుడు వానలు పడుతున్నాయి. దీన్నే వాళ్ళు తీరం తాకినట్లుగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు తీరం దాటాల్సిన అవసరం ఉంది. తీరం దాటడానికి ఇక్కడ నుంచి ఇది పై వరకు వెళ్తే అంటే కాకినాడ తీరం నుంచి అక్కడ అవుతుందా లేకపోతే అమలాపురం దగ్గర తీరం దాటినట్టు అవుతుందనేది దాదాపు 3-4 గంటల సమయం పడితే తప్ప అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే అంతా కూడా ఒక భయాందోళన కలుగుతున్నాయి. గతంలో కూడా అనేక తుఫాన్లు కూడా సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉండి తెల్లవారుజామున ముగిసింది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారు ఇళ్లలో ఉన్నారు, తలదాచుకుని ఉన్నారు. ఉదయం వరకు ఏం జరుగుతుందో బయటికి వచ్చే వరకు చాలా చోట్ల కరెంటు లేదు, చాలా వరకు వాళ్ళు ఉండేది మొబైల్ ఫోన్ల పైన ఆధారపడుతున్నారు. చాలా చోట్ల కరెంటు లేదు కాబట్టి వాళ్ళు ముందుగానే అప్రమత్తమే మిగతా వాటిని ఆశ్రయించి ఉన్నారు. అందుకని ఏం జరుగుతుందో బయట చాలా వరకు తెలియని పరిస్థితి. నిజంగా ప్రాణ నష్టమో లేకపోతే ఆస్తి నష్టమో మిగతా ఏదైనా పంట నష్టమో జరిగితే తెల్లవారిన తర్వాత మాత్రమే తెలుసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలోన కోనసీమ కావచ్చు లేకపోతే మనకి కృష్ణా జిల్లాలో వచ్చిన దివిసీమ ఉప్పెన కావచ్చు, ఇవి రెండు కూడా ఇలాంటి పరిణామాలు చూపించాయి. కాబట్టి ఉదయానికి ఏం జరగబోతుంది, ఇప్పుడు జరిగిన తుఫాను
తీరాన్ని తాకింది కాబట్టి ఎక్కడి నుంచి తీరం దాటబోతుంది, తాకిన తర్వాత దాటడానికి దాదాపు 3, 4, 5 గంటలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3, 4, 5 గంటల్లో ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. దీంతో ఏం జరగబోతుంది అంటే ప్రాణ నష్టం జరగబోతుందా? ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది, ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉన్నామని చెప్పింది, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా దాదాపు 24 గంటల ముందే నిరోధించింది. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి ఏం జరగబోతుంది, పంట నష్టానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద ఉత్కంఠని మనకు నెలకొంది. సముద్ర తీర ప్రాంతాలు ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్నాయి. అందులో ప్రధానంగా ఉప్పాడని తీసుకుంటే ఆ గట్టు మీద నుంచి నడవలేని పరిస్థితి. మత్స్యకారులు సైతం నిత్యం సముద్రం ఒడిలో బ్రతికే మత్స్యకారులు సైతం ఇళ్లలో ఒక పరిమితమైపోయారు. అక్కడ చూస్తుంటే బీభత్సమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చీకట్లో కూడా ఏం జరుగుతుందో అంచనా వేయడానికి కూడా కావటం లేదు. దాదాపు 4-5 గంటలు జరిగిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని అంచనా వేసే అవకాశం ఉంది. మరో 4 గంటలంటే ఇప్పుడు సరిగ్గా 8 గంటలైంది. ఇంకో 4 గంటల తర్వాత అంటే అర్ధరాత్రి 11, 12 గంటలు దాటిన తర్వాత వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి తీరం ఎక్కడ దాటుతుంది, కాకినాడలో దాటుతుందా లేకపోతే అమలాపురం వీళ్ళంతర్వేది అనుకుంటే ఆ ప్రాంతం నుంచి దాటే అవకాశం ఉంది. ఎందుకంటే దిశ అది ఒక రేఖలాగా పైనుంచి ఇలా వెళుతుంది కాబట్టి ఇది ఎక్కడ ఏటవాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఎక్కడి నుంచి దాటుతుంది అనేది ఒక అంచనాలు అయితే కనిపించడం లేదు. కానీ భయాందోళన మాత్రం కొనసాగుతున్నాయి. అంటే తెల్లవారి ఉదయం 6 గంటల వరకు కూడా ఏం జరుగుతుందనేది ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. ఆ తర్వాత తీరం దాటిన తర్వాత కూడా పరిస్థితి వేరే ఉండబోతుంది. ఇది కేవలం తీరం దాటిన తర్వాత ఇది తుఫానుగానే వెళ్ళిపోతుందా లేకపోతే గతంలో వచ్చిన అనుభవాల ప్రకారం ఉప్పెనగా రాబోతుందా? ఉప్పెనగా కానీ వస్తే మాత్రం ఊహించలేని పరిణామాలే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఎంత ప్రాణ నష్టం జరగాలో గతంలో అనేక ఘటనలు చూసాం. కోనసీమలో 1100 నుంచి 3000 మంది ప్రాణాలు కోల్పోతే దివిసీమ లాంటి ఉప్పెనలో 14,500 అఫీషియల్గా ఉంటే 50,000 మంది వరకు చనిపోయారనేది గణాంకాలు అప్పట్లో వచ్చాయి. అందుకని తెల్లవారుతుండగానే ఏం జరుగుతుందని ఉత్కంఠ అనేది చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీరం దాటిన తర్వాత ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు ఉంటాయనేది ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఏదేమైనా ఈ అంచనాల ప్రకారం అంటే గతంలో అనేక తుఫాన్లు ఒకసారి తీరం దాటిన తర్వాత కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిన అనేక ఘటనలు ఉన్నాయి. సూపర్ తుఫాన్లుగా ఉన్న ఉదూదు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు అనుభవాలు ఉన్నాయి. అందుకని ఇది పూర్తిగా వెళ్ళిపోతుందా లేకపోతే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాఖ కావచ్చు, భారత వాతావరణ శాఖ కావచ్చు, వీటి అంచనాలని తలకిందులు చేస్తూ తీరం తాకిన దృశ్యాలను చూస్తున్నాం. తీరం దాటడానికి కూడా వీళ్ళు అనుకున్న అంచనాలు ఉంటుందా లేకపోతే దాన్ని పరిమితి దాటి వెళ్తుందో చూడాలి. ఏదేమైనా వీళ్ళ అంచనాలకి మించి ఈ తుఫాన్ అనేది ప్రయాణం చేస్తుందని మనం అంచనా వేయచ్చు. రేపు ఉదయానికి ఏం జరగబోతుంది ఇది ఉత్కంఠ. ఇప్పుడు ఈ అర్ధరాత్రి అంతా చీకట్లో నిజంగా ఒక కారు చీకట్లో బీభత్సాన్ని జరగబోతుంది. ఎందుకంటే ఈదురుగాలు వీస్తున్న అనేక చోట్ల ఎవరు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయినాయి. ఈ పరిస్థితుల మధ్య రేపు ఏం జరగబోతుంది, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎవరు కూడా బయటికి రావద్దు, చీకటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. పూర్తిగా కమ్యూనికేషన్ అన్ని తెగిపోయినాయి కాబట్టి ఎక్కడ వారు అక్కడ ఉండాలనేది చెప్తున్నారు. దీంతో వాళ్ళు ఒక మొబైల్ ఏదైతే ఎమర్జెన్సీ నెంబర్ను కూడా ఇచ్చారు. ఎక్కడైనా వాళ్ళు చిక్కుకున్నా లేకపోతే వీళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి ఇచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, మరొక రెవెన్యూ అందరూ కూడా ఏకదాటిన ప్రయాణం చేస్తున్నారు. తెల్లవార్లు వాళ్ళు కాళ్ళున్న స్థానాల్లో కాపలా కాస్తూ ఉన్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు అంటే ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలను నిరోధించలేం కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా చూడడం మాత్రం వీళ్ళు చేయగలుగుతున్నారు. ఇక ఆస్తి నష్టం, పంట నష్టం అనేది ఏం జరుగుతుందో చూడాలి. రేపటికి తెల్లవారేసరికి ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే మాత్రం ఇప్పుడు మోంతా తుఫాను ఒక భయంకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ గణేష్. మొత్తానికి ఇటు అనూహ్యంగా తీరం మార్చుకుంది మోంతా తుఫాన్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. లాస్ట్ సెకండ్ లో ఇటు కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటింది. అయితే మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ చెప్పినట్టు ప్రెసెంట్ మోంతా తుఫాన్ కు సంబంధించిన ఇటు వెదర్ మ్యాప్ అప్డేట్స్ మీరు చూసారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అక్కడ మొత్తం కూడా భీకర గాలులు వీస్తున్నాయి, భారీగా వర్షం కురుస్తోంది. ఒక్క రోజులోనే 50కి పైగా
భారీ చెట్లు నేలకొరిగాయంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీలో చాలా మంది ఎంతూజియస్ట్ ఉంటూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ మన సెల్ ఫోన్స్ లో ఇటు అక్కడ ఉన్న విజువల్స్ అన్నింటినీ కూడా చిత్రీకరించాలి అంటూ కూడా వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి. మీరు ఖచ్చితంగా కూడా బయటకి రావద్దు, లోపలే ఉండండి, సేఫ్ ప్లేసెస్ లో ఉండండి. ఎందుకంటే గాలుల వల్ల ఎప్పుడు ఎక్కడి నుండి ఏది వస్తుందో తెలియదు. మీరు రోడ్డు మధ్యలోనే ఉండొచ్చు, కానీ ఒక జనరలీ మనకి గాలుల కారణంగా ఇంటి పైకప్పులుగా రేకులు వేసుకుంటే అవి ఎగిరిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హోర్డింగ్స్ అన్ని కూడా ఎగిరిపోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎక్కడ కింద పడతాయో తెలియని పరిస్థితి. ప్రతిసారి కూడా తుఫాన్ సందర్భాల్లో ఇటువంటి హోర్డింగ్స్, రేకులు ఒకళ్ళ మీద పడి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం ఎన్నో చూసాము, అనేకం ఇటువంటి సిచ్యువేషన్స్. అండ్ మీరు కనుక ఎటువంటి ఇళ్లలో ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ మ్యాటరే. ఒకవేళ కనుక మీరు ఉంటున్న ఇంటి ఏజ్ ని బట్టి కూడా మీరు ఆ ఇంట్లో ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. ఖచ్చితంగా సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళండి. బిగ్ టీవీ మిమ్మల్ని అందరినీ కూడా సేఫ్ గా ఉండండి అంటూ కూడా హెచ్చరిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే గవర్నమెంట్ మీకు ఎటువంటి బాధ రాకుండా ఎటువంటి రెస్క్యూ కావాలన్నా కూడా కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ ను ఏర్పాటు చేసింది. 112 లేదా 1070 కు కాల్ చేస్తే ఇటు గవర్నమెంట్ అధికారులు మీతో కనెక్ట్ అవుతారు. మీకు కావాల్సిన రెస్క్యూ ఆపరేషన్ గవర్నమెంట్ అధికారులు చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సేఫ్ ప్లేసెస్ లో ఉంటే ఖచ్చితంగా అక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాము. అండ్ వర్షం కురుస్తోంది, క్యాజువల్ వర్షమే అంటూ కూడా ప్రెసెంట్ విజువల్స్ లో మీరు ఇందాక చూసినట్టు ఇటు వెహికల్స్ మీద కార్ లో ఉన్నాం కదా ఏమవ్వదు అనో, లేకపోతే వర్షమే కదా అంటూ బయటికి రాకండి. ఎందుకంటే ఏ చెట్టు ఎక్కడ విరుగుతుందో మనకి తెలియదు, ఎక్కడ ఏ రేకు లేదా హోర్డింగ్ వచ్చి మన మీద పడుతుందో మనకి తెలియదు. కొన్నిసార్లు ఇటు వీధి దీపాలు కూడా కింద పడిపోయే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయంటే అక్కడ జనరల్లీ కొన్నిసార్లు మనుషులు నడుచుకుంటూ వెళ్తే మనం కూడా పక్కకి జరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక 2-3 రోజులు గవర్నమెంట్ మళ్ళీ కూడా అక్కడ సిచ్యువేషన్ నార్మల్ గా ఉంది అని చెప్పేదాకా మీరంతా కూడా సేఫ్ గా ఉండండి. అండ్ బయట పరిస్థితి ఎలా ఉంది, మోంతా తుఫాన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా మీరు బయటకి వెళ్ళి తెలుసుకోవడం కంటే కూడా టీవీ ఛానల్స్ మీద ఇటు రిలై అవ్వండి. బిగ్ టీవీ మీకు ప్రతి సెకండ్ కూడా మోంతా తుఫాన్ కు సంబంధించిన వార్తలను అందజేస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నా కూడా మీ ప్రదేశంలో అసలు ఎలా ఉంది, మీ ప్రదేశంలో వర్షం పడుతుందా, మీ ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్స్ అసలు ఎలా నడుస్తున్నాయి, గవర్నమెంట్ స్పందిస్తుందా స్పందించట్లేదా అంటే గ్రౌండ్ రియాలిటీ మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా లైవ్ లో ఉన్న కమెంట్ సెక్షన్ లో మీరు మాకు తెలియజేయండి. సో దాట్ వీల్ మేక్ షూర్ అది మేము చదివి అందరికీ కూడా వినిపిస్తామని దానికి సంబంధించి బిగ్ టీవీ చేయాల్సిన హెల్ప్ చేస్తుందంటూ కూడా మేము ప్రామిస్ చేస్తున్నాం. సో ఎస్ 1070 or 112 ఈ 2 నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే రెస్క్యూ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ లో ఒక నెంబర్ కి డయల్ చేయండి. కంట్రోల్ రూమ్స్ 24/7 అందుబాటులో ఉంటాయి. కలెక్టర్స్ అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీరు సురక్షితంగా ఉండడానికి పనిచేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. రెస్క్యూ టీమ్స్ కి కావాలని రెస్క్యూ టీమ్స్ ఉన్నారు కదా అంటూ కూడా బయటకు వచ్చి ఇటు రీల్స్ చేయటం, ఫోన్లలో చిత్రీకరించడం ఇటువంటి పనులు చేయకండి. ఎవరైనా సరే ఇంట్లోనే ఉండండి, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ప్రెసెంట్ టైం మన ప్రాణాలని మనం కాపాడుకునే టైం లాగా మీరు చూడండి. ప్రెసెంట్ మీరంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మంచిదే.